గోవింద 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 జై శ్రీరామ్ గోవిందా. ఒడ్డి కాసిన వాళ్ళకి పోయిందా, బిడ్డ పెట్టికల వాళ్ళకి పోయిందా, అడుగుదన్నాల వాళ్ళకి పోయిందా, ఆపద ముక్కల వాళ్ళకి పోయిందా గోవిందా. ఈ రోజున ప్రొద్దుటూరు స్థానిక బొల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో, ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమలలో జరిగిన లడ్డూ ప్రసాదం తప్పిదంను అడ్డుకుంటూ ప్రక్షాళన కొరకు లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పిదాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మీద పడకుండా మన వంతుగా భగవంతుని గోమూత్రంతో వెంకటేశ్వర స్వామి గుడిలోని ప్రాంగణమంతా శుద్ధి చేస్తూ, భగవంతుడా మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, అందులో అందరినీ చూడు అనే ఒక సంకల్పంతో గో సంరక్షణ కమిటీ తరపున, శ్రీరామ భక్త బృందం తరపున ఇక్కడ ఇచ్చేసిన మహిళా మండలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బీజేపీ కార్యకర్త అయినటువంటి శ్రీ గారు ఈ అధ్యక్షతన మహిళలందరూ విచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మీదటైనా గడిచిన పాలనలో కాకుండా ఇప్పుడు జరగబోయే పాలనలో భగవంతుని యందు ఎటువంటి తప్పిదాలు జరగకుండా మమ్మల్ని అందరినీ చల్లగా చూడవలసిందిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ గోవిందా గోవిందా గోవిందా. అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి బల్లారంలో ఉండే గుడిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు గురించి కొంచెం అప్రత జరిగింది కాబట్టి దాని గురించి మేము ఈరోజు ఈ గుడిలో గోమూత్రంతో గుడి ఆవరణము లోపల అంతా కలిసి పవిత్రత చేసినాము, శుద్ధి చేసినాము. దీనివల్ల నెక్స్ట్ ఎక్కడ వచ్చే ముఖ్యమంత్రి కూడా దీని గురించి కొంచెం చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కువాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద, తిరుమల వాస గోవింద. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని బల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో ఇవాళ మేము ఏకాదశి ద్వాదశి గడియల నందు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాద తయారీలో జరిగిన అపచారాన్ని శుద్ధి చేసుకుంటూ ఇవాళ సమస్త కోటికి దేవత అయినటువంటి గోమాత యొక్క మూత్రం ద్వారా ఈ యొక్క దేవాలయ శుద్ధి కార్యక్రమానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ పుణ్యమైన కార్యక్రమానికి శ్రీరామ భక్త బృందం, దశబంధం బ్రదర్స్, గో సంరక్షణ శాఖ వారు, అలాగే మహిళా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. పట్టణ ప్రజలందరికీ, హిందూ సోదరులందరికీ నమస్కారములతో తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క హిందువు చైతన్యపరుడు కావాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని సునిమెత్తని హృదయంతో స్వీకరిస్తూ దీనిపైన ప్రతిఘటిస్తున్నామనేసి మేము ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాద వైభవానికి మరల పూర్వపు వైభవం తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతున్నది. జై గోవిందా గోవిందా గోవిందా.